వెల్కమ్ టు కర్నూలు జెస్సీ ఛానల్. భారతదేశం గర్వపడే శాస్త్రవేత్త, విద్యార్థుల హృదయాలను గెలుచుకున్న ఉపాధ్యాయుడు, మన దేశం 11వ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జీవితం ఇప్పుడు తెలుసుకుందాం. 1931 సంవత్సరం అక్టోబర్ 15న తమిళనాడు రాష్ట్రం రామేశ్వరం అనే చిన్న ఊరిలో ఒక సాదాసీదా ముస్లిం కుటుంబంలో అబ్దుల్ కలాం జన్మించారు. వారి తండ్రి జైనులాబుద్దీన్ ఒక పడవ యజమాని, తల్లి ఆసియమ్మ గృహిణి. అతని పూర్తి పేరు అవుల్ పకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం. కుటుంబం ఆర్థికంగా బలహీనమైన తల్లిదండ్రులు పిల్లలకి నిజాయితీ, కష్టపడి పనిచేయాలి అన్న విలువలు నేర్పారు. చిన్నప్పటి నుండే కలాం గారు చాలా ఆసక్తితో చదివేవారు. పాఠశాలలో పేదరికం కారణంగా కొన్నిసార్లు స్నేహితుల వద్ద నుండి పుస్తకాలు, పెన్నులు అప్పుగా తీసుకొని చదివేవారు. కలాం గారు గణితం, సైన్స్ విషయాల్లో ఎక్కువ ఆసక్తి చూపేవారు. రామేశ్వరం నుండి చదువు పూర్తి చేసి తరువాత తిరుచిరాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కాలేజీలో ఫిజిక్స్ చదివారు. 1954 సంవత్సరంలో భౌతిక శాస్త్రంలో పట్టా పొందాడు. అప్పట్లో ఈ కళాశాల మద్రాస్ విశ్వవిద్యాలయం అనుబంధ సంస్థగా ఉండేది. ఈ కోర్సుపై అతనికి కోర్సు పూర్తయ్యే వరకు మక్కువ కలగలేదు. 4 సంవత్సరాలు ఈ కోర్సు చదివినందుకు తర్వాత చింతించాడు. చిన్న వయసులోనే ఆయన మనసులో ఒక కళ, నేను ఒక పైలట్ అవ్వాలని. కానీ పైలట్ పరీక్షల్లో చివరి రౌండ్ వరకు వెళ్ళి చివరికి ఎంపిక కాలేదు. ఆ నిరాశ ఆయనను ఆపలేదు. పైలట్ కాలేకపోయినా శాస్త్రవేత్త అవుదామని నిశ్చయించుకున్నారు. 1955 సంవత్సరంలో మద్రాసులో ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో చేరాడు. ఎంఐటి పూర్తి చేసిన తర్వాత కలాం గారు డిఆర్డిఓలో పనిచేశారు. తరువాత ఆయనను ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో నియమించారు. అక్కడ ఆయన చేసిన ప్రధాన పని భారతదేశపు తొలి ఉపగ్రహ వాహక రాకెట్ SLV-3 తయారీ. 1980 సంవత్సరంలో ఈ రాకెట్ ద్వారా రోహిణి ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. అప్పటి నుండి కలాం గారు దేశంలో రాకెట్ మ్యాన్గా ప్రసిద్ధి పొందారు. క్షిపణి అభివృద్ధి కార్యక్రమం, మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంను నడిపించారు. ఆయనను అందరూ ప్రేమగా మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలిచారు. 1998 సంవత్సరంలో పోఖ్రాన్లో జరిగిన అణు పరీక్షలు విజయవంతం కావడంలో కలాం గారి పాత్ర ఎంతో కీలకం. ఆ పరీక్షల తర్వాత భారతదేశం ప్రపంచానికి తన శక్తిని చూపించింది. ఆ సమయంలో ఆయన పేరు దేశమంతటా మారుమోగింది. 2002 సంవత్సరంలో అబ్దుల్ కలాం గారు భారతదేశం 11వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ప్రజలందరూ ఆయనను ఎంతో ప్రేమగా స్వీకరించారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత ఆయనకు దగ్గరయ్యారు. ఆ కారణంగా ఆయనను పీపుల్స్ ప్రెసిడెంట్ అని పిలిచారు. రాష్ట్రపతి పదవి పూర్తయ్యాక కూడా ఆయన ఎప్పుడూ విద్యార్థులతోనే ఉండేవారు. భారతదేశం 2020 సంవత్సరం నాటికి అభివృద్ధి చెందిన దేశం కావాలన్నది ఆయన కల. వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇగ్నైటెడ్ మైండ్స్ వంటి అనేక పుస్తకాలు రాశారు. అవి యువతకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. 2015 సంవత్సరం జూలై 27న కలాం గారు షిల్లాంగ్లో విద్యార్థులకు ప్రసంగం చేస్తూ హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. అక్కడే ఆయనకు గుండెపోటు వచ్చింది. విద్యార్థుల మధ్యలోనే ఆయన చివరి శ్వాస విడిచారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జీవితం మనకు ఒక గొప్ప పాఠం చెప్తుంది. పేదరికం, కష్టాలు మనల్ని ఆపలేవు. కృషి, పట్టుదల ఉంటే ఎవరైనా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. భారతదేశం ఆయనను శాస్త్రవేత్తగా గుర్తించుకుంటుంది. కానీ విద్యార్థులు ఆయనను ఎప్పటికీ తమ ప్రియమైన కలల తండ్రిగా గుర్తించుకుంటారు. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కొట్టండి. జై హింద్.